బీఆర్ఎస్ హయాంలోనే దేవాదుల ప్రాజెక్టు పనులు 90% పూర్తయ్యాయని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. మిగిలిన 10% పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతోందని ఆయన మండిపడ్డారు. గడిచిన 2 ఏళ్ల టైంలో దేవాదులలో తట్టెడు మట్టి కూడా తీయలేదని రాజయ్య ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ హామీలు ఇవ్వటమే కానీ ఒక్కటి కూడా చేయలేదని విమర్శించారు. కమిషన్ల కోసమే కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తున్నారని రాజయ్య మండిపడ్డారు. రైతుల అవసరాల కోసం ఇరిగేషన్ శాఖ పనిచేయటం లేదని దుయ్యబట్టారు. 22 నెలల్లో ప్రభుత్వం ఇరిగేషన్ రంగంలో విడుదల చేసిన నిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని రాజయ్య డిమాండ్ చేశారు. కుమార్ రెడ్డి గారు మరి దేవాదుల విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో కానీ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కానీ పచ్చి అబద్ధాలు మాట్లాడడం జరిగింది. వారి నోటినే దేవాదుల 90% పనులు అయిపోయినాయి, దానికోసము 17,500 కోట్ల రూపాయల రీఎస్టిమేషన్ ఇస్తే దాంట్లో 14,188 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చెల్లించడం జరిగింది. కేవలము ఇంకొక 2,500 కోట్లు మాత్రమే ఉన్నాయి. ప్రాధాన్యత క్రమంలో దేవాదులను తీసుకొని సంవత్సరం లోపు పూర్తి చేస్తామని ఒక మాట, సంవత్సరము నరలోపట పూర్తి చేస్తామని మరొక మాట. కానీ ఇప్పటి వరకు దేవాదులకు ₹1 విడుదల చేయలేదు. పెండింగ్లో ఉన్న పనులు ఒక తట్టమట్టి కూడా తీయలేదు. ఎక్కడికక్కడ పనులన్నీ ఆగిపోయినాయి. కేసీఆర్ గారి హయాంలోనే ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగాని ఇవ్వాలనే ఆలోచనతో, 1,00,00,000 ఎకరాల మాగానికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో కేసీఆర్ ముందుకు పోయి దాదాపు 1,38,00,000 ఎకరాలకు సాగునీరు అందించి దేశానికి అన్నపూర్ణగా నిలిచిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది, కేసీఆర్ గారిది. మాటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే మాట ఏంటంటే 600 తుమ్మిడి హట్టిని కట్టి తీర్థమంటున్నారు. ఎలాంటి అనుమతి లేని తుమ్మిడి హట్టిని కట్టి తీర్థమని మాట్లాడడం వల్ల దీని ఉద్దేశం ఏంటి? ఓన్లీ కమిషన్ల కోసము కొత్త ప్రాజెక్టును తీసుకురావాలనుకుంటున్నారా, ప్రజల లేదా రైతుల అవసరం కోసం తీసుకొస్తున్నారా అని చెప్పేసి దీని మీద తప్పకుండా ఇవన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే ఒక శ్వేతపత్రం 22 నెలలలో మీరు ఇరిగేషన్ రంగానికి చేసిన పనులేంటి, విడుదల చేసిన నిధులేంటి, కొత్త ప్రాజెక్టుల వివరాలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీసము మరమ్మతులు చేయడానికి, రిపేర్లు చేయడానికే ఒక్క పైసా కూడా ఇప్పటివరకు 22 నెలల్లో ఒక్క రిపేర్ కూడా మీరేమైనా చేపట్టారా? ఒక్క కొత్త ప్రాజెక్ట్ని ఏమైనా మొదలు పెట్టారా? ఆల్మోస్ట్ సగము మీ టెన్యూర్ అయిపోవస్తున్నది. ప్రజలకు సాగునీటి విషయంలో మీరేమి జవాబు చెప్తారు?